నమస్కారం. ఇప్పుడు ఒక చిన్న ప్రేయర్ చెప్పేస్తాము. ఇక్కడ చేరి ఉండే ప్రతి కాబోయే తల్లిదండ్రులు కూడా మంచి బిడ్డ అంటే మంచి ఆరోగ్యం, మంచి తెలివితేటలు, మంచి గుణాలు కలిగే మంచి బిడ్డని తీసుకుంటారు ఖచ్చితంగా అని ప్రార్థిస్తున్నాను. ఇప్పుడు మన బిడ్డని తీసుకోవాలి అంటే మనం ఏం చేయాలి అనే దాని గురించి ఇక్కడ ట్రీట్మెంట్ తీసుకొని ప్రెగ్నెన్సీ వచ్చిన వాళ్ళు, డెలివరీ అయిన వాళ్ళు వాళ్ళ ఎక్స్పీరియన్స్ మనతో షేర్ చేసుకోబోతున్నారు. కాబట్టి దాన్ని మనం బాగా మనసు పెట్టి వింటాం. మనకుండే చాలా డౌట్స్ క్లియర్ అవుతుంది. సావిత్రి, అందరికి ఇక్కడ వచ్చిన వాళ్ళందరికీ నమస్కారం. కానీ నాకు ఇప్పుడు 20 years అయింది మ్యారేజ్ అయ్యి. అయినా నేను ఎక్కడెక్కడో చాలా పెద్ద పెద్ద హాస్పిటల్కి వెళ్ళా, కానీ ఎక్కడ నాకు ఎవరు క్యూర్ చేయలేదు దాన్ని. నేను ఈ హాస్పిటల్కి వచ్చినప్పుడు మేడం చూసి ఏంటో అంత పెద్ద హాస్పిటల్కి వెళ్ళి ఇక్కడ ఏమవుతుంది అనుకున్నాను. నేను అసలు మనస్ఫూర్తిగా లేదు నాకు ఇక్కడ వచ్చినప్పుడు. ఫస్ట్ ఎవరు అంత పెద్ద హాస్పిటల్కి వెళ్ళి మనకి ఇన్ని జరిగి ఇంత ఖర్చు పెట్టుకొని ఇక్కడ ఏం జరుగుతుందని. అట్లా నా ప్రాబ్లం నీ మేడం చెప్పే విధానాన్ని చూసుకొని చాలా నేను మైండ్ అంతా ఇదైపోయింది నాకు. అదంతా తీసేసా, పెద్ద హాస్పిటల్లో చెప్పిందంతా తీసుకున్న తర్వాతే నా ప్రాబ్లం సాల్వ్ అయిన తర్వాత మేడం నాకు ఒక దేవతలా కనిపించింది. ప్రతిరోజు మేడం నేను హాస్పిటల్లోనే ఉండిపోయాను ప్రెగ్నెన్సీ 7th month నుంచి. నా ప్రాబ్లం చాలా ఇది, ఎందుకంటే నాకు యూట్రస్ 2 ఉన్నాయి. అందువల్ల ఏ హాస్పిటల్కి వెళ్ళినా ప్రెగ్నెంట్ నీకు 7th month వరకే ఉంటుంది, ఎవరు ఏం చేయలేము అన్నారు. అది బై బర్త్లో వచ్చింది, దాన్ని ఏది సాల్వ్ చేయమని చెప్పారు. సరే అనేసి ఈ మేడం ఏముంది, నీకు 9th month వరకు నేను తీసుకొస్తానని చెప్పింది. అట్లా నేను 7th month 3 months హాస్పిటల్లో ఉన్నాను. మేడం ప్రతిరోజు నాకు తల్లి ఎట్లా ఉందో అట్లా ప్రతిరోజు ఈవినింగ్ వచ్చి నాకు అంత బాగా చేసింది. ఈరోజు నాకు 10th class చదివే బాబు ఉన్నాడు, 15 years బాబు. మేడం చాలా ఇక్కడ మేడం ఏం చెప్తుందో అది మీరు అందరు కానీ చేస్తే మీ అందరికి అట్లాగే కంపల్సరీగా ప్రెగ్నెన్సీ వస్తుంది. మీరెవ్వరూ నాకు రాదు అనుకొని వద్దు. మీకు అది ఎట్లా అంటే మనకి ముందు ఎవరో బయట చెప్పారు, అబ్బా వాళ్ళ వల్ల మనకి ఏదో అయిపోతుంది, మనకి రాదు అనేది మాత్రం నిరాశ పడద్దు ఎవరు. నాలాగా మీరెవరు పడద్దు. ఇక్కడికి వచ్చాక నాకు ఎట్లా కన్ఫామ్ అయింది, మీ అందరికి అట్లాగే కన్ఫామ్ అవుతుంది. మేడం చెప్పినట్టు డైట్ కానీ ఆమె చెప్పిన విధానాన్ని చెయ్యండి ముందు మెయిన్. అట్లా చేస్తే మీకు ఎవరికైనా ప్రెగ్నెన్సీ రాని వాళ్ళకి కానీ వస్తుంది. అది దాని గురించి మీరు భయపడద్దు. ఏంటంటే పక్కన వాళ్ళు చూసి వీళ్ళు చూసి అబ్బాయి ఇదేంటోలే అది ఇది అంటారు, కానీ అవన్నీ పట్టించుకోవద్దు. ఇక్కడ కౌన్సిలింగ్ చేస్తారు, దానివల్ల మన మైండ్లో ఉండదు డస్ట్ అంతా వెళ్ళిపోతుంది బయటికి. ముందు మనకి వస్తుందనేది నమ్మకం పెట్టుకోండి ముందు మెయిన్ అది. ఇప్పుడు మా అక్కయ్యల పాపకి నేను చేశాను, తన హాస్పిటల్కి వెళ్ళింది ప్రెగ్నెన్సీ. ఇప్పుడు తను చాలా బాధపడింది, నెగిటివ్గానే చూసుకుంది. ఏంటి పిన్ని నాకు ఇట్లా చెప్తున్నారు అది ఇది. నేను కాదు, మీకు మేడం దగ్గరికి వెళ్ళండి, అది అంతా నువ్వు చూడు, నీకు వస్తుందో రాదో నేను చూస్తానని చెప్పాను. అంత దూరం నుంచి బెంగళూరు నుంచి మేడం దగ్గరికే చెకప్ గాని వస్తుంది, ఇప్పటికీ వస్తుంది. ఒక 6 months ఆ అమ్మాయి వచ్చింది, ఎక్కువ రోజులు కానీ రాలేదు. ఆ అమ్మాయి ఏంటంటే ఉండిపోయింది. అంటే నాదో ఏదో ప్రాబ్లం ఉంది, ప్రెగ్నెన్సీ రాదు, డాక్టర్లు ఏదో చెప్పారు, ఎవరో ఏదో చెప్పారు, అమ్మాయి భయపడిపోయింది ముందు. ఇక్కడికి వచ్చాక మేడం మెడిసిన్ వాళ్ళలేదు, ఏమి లేదు. మేడం మాటలే ఒక మెడిసిన్ అనుకోండి అసలుకి. అట్లా ఉంటుంది ముందు మెయిన్. అంటే నేను ప్రెగ్నెన్సీ అప్పుడు ఎన్ని అబార్షన్లు అయినాయో ఎట్లా అయిందో నాకు తెలుసు. అది ఆ అబార్షన్లు అన్ని నాకు ఇంక రాదు, బిడ్డ నిలబడదని నేను చాలా భయపడ్డాను. అయితే మొత్తానికి 7th month వస్తే మేడం వద్దు ఇంట్లో ఉండమని చెప్పింది, కానీ నేను ఉండలేదు. నాకు వద్దు మేడం, మీ పక్కన ఉంటే నాకు ధైర్యం ఉంటుంది, నేను హాస్పిటల్లోనే జాయిన్ అవుతాను. హాస్పిటల్లోనే జాయిన్ అయ్యాను. అట్లా హాస్పిటల్లో మనము ఎంత దాని మీద సంకల్పం చేస్తామో అది మనకి ఉంటది. అది భయం ఉంటుంది కదా. ఇప్పుడు ఈ దీంట్లో అంతా అబార్షన్స్ అయిపోయి అప్పుడు మీ ఇంట్లో గాని వాళ్ళు ధైర్యం చెప్పారా? మాకు ఇంట్లో ధైర్యం ఎవరూ చెప్పలేదు. వాళ్ళు భయపడినారు. నీకు రాదు అని వేరే బిడ్డను కానీ చాక్కోమని కానీ చెప్పారు మా అత్తయ్య గారు. అయితే నీకు ఎప్పుడు వస్తూ ప్రెగ్నెన్సీ వచ్చిపోతుంది, ఇంకెందుకు
వేరే మా తోడుకోళ్ళ బాబుని చాక్కోమని నాకు చెప్పింది. అప్పుడు ఇంకా ధైర్యం వచ్చింది. నాకు పట్టుదల వచ్చింది. ముందు నా బిడ్డ నాకు రావాలి. ఎంత మేడం దగ్గరికి వచ్చా, ఏమన్నా చేయండి మేడం, మీరు ఎట్లా చెప్తే అట్లా వింటాను అని చెప్పేసి నేను కూర్చున్నాను. నెల్లూరులోనే నేను ఫ్యామిలీ పెట్టాను. నాది ప్రకాశం డిస్ట్రిక్ట్ పామూరు. అక్కడి నుంచి ఇక్కడికి వచ్చేసాను. ప్రెగ్నెన్సీ అని తెలుసు. అక్కడ ఉండకుండా ముందు ఇక్కడికి వచ్చేసాను మేడం దగ్గరికి. వచ్చాను. 4th మంత్ వరకు నాకు నమ్మకాలు లేవు. మేడం చెప్తూనే ఉంది, నీది ప్రెగ్నెంట్ నిలబడుతుంది అని చెప్పింది. కానీ నేను నమ్మలేదు. కానీ రోజు మనం ఏ దేవుణ్ణి నమ్ముకుంటామో అది చెయ్యండి ఫస్ట్. మేడం ఏ రకంగా చెప్తుందో వినండి. మేడం ఏం చెప్తుందో అది మీరు ఖచ్చితంగా చేస్తే నీ బిడ్డ నీకు కంపల్సరిగా వస్తుంది. నేను చేశాను కాబట్టి నాకు వచ్చింది అది. నేను ఎంత నెగిటివ్గా ఉన్నానో అది మేడం దగ్గరికి వచ్చాక మొత్తం తీసేసాను అది. కానీ ఇక్కడ సిస్టర్స్ కానీ మేడం కానీ మన ఫ్యామిలీలో ఒక మెంబర్ అనుకోవచ్చు. మన తల్లి కానీ తండ్రులు ఎట్లా చెప్తారు అట్లాగే మేడం చెప్తుంది. లేట్ అవుతుంది కదా ఒక్కొక్కసారి, అప్పుడు ఎట్లా తీసుకోవాలి? లేట్ అయినా ఇబ్బంది లేదు. ఏంటంటే ఈ మంత్ కాదు, ఇంకొక మంత్ లో వస్తుంది. 1 year వదిలేయండి. ఇప్పుడు ఇన్ని రోజులు మనం పడ్డాం బాధ, అప్పుడేం అనిపించలేదు కదా. ఇప్పుడు మేడం దగ్గరకు వచ్చా మనకు వస్తుంది కాబట్టి 1 year అవుతుంది, 2 years లేట్ అవుతుంది అంతే కదా. 3rd year అయినా వస్తుంది కదా మనకి. మిగిలిన వాళ్ళకి తొందరగా వచ్చేస్తుంది కదా, పక్కింటి అది వాళ్ళకి వాళ్ళకి అది వీళ్ళకి. కాదు. మనకి రావట్లేదు అనే అది బాధ ఇప్పుడు ఉంటుంది. ఇంట్లో 2 sisters ఉన్నారనుకో, ముందు అమ్మాయికి రాదు ప్రెగ్నెన్సీ, సెకండ్ అమ్మాయికి వస్తుంది. అప్పుడు ఇరుగు పొరుగు వాళ్ళతో మన మైండ్ని తినేస్తున్నారు. నీకైనా వెనక పెళ్ళైంది కదా, మీ చెల్లెలకు వచ్చేసింది ప్రెగ్నెన్సీ, నీకు రాలేదేంటని అడుగుతారు. ఒకటే చెప్పటం, ఎవరి టైం ఎంత ఉందో ఆ టయానికే వస్తుంది అని ఒక్కటే మనం నేర్చుకోవాలి ఇక్కడ. అది నేర్చుకుంటేనే మనకి ప్రెగ్నెన్సీ వస్తుంది. ఎందుకంటే మా అక్కయ్య కూతుర్లో అదే వచ్చింది. వాళ్ళిద్దరు పిల్లలు, ముందు సెకండ్ అమ్మాయికి వచ్చింది ప్రెగ్నెన్సీ. ఆ అమ్మాయి వాళ్ళ సొంత ఊరికి వెళ్తే మీ చెల్లెలికి వచ్చింది ప్రెగ్నెన్సీ, నీకు రాలేదని ఆ అమ్మాయి కొన్ని రోజుల దాకా రావటం మానుకుంది వాళ్ళ అమ్మోళ్ళ ఇంటికి. పిన్ని ఇక్కడికి వస్తే అందరూ అదే అడుగుతున్నారని నేను ఒకటే చెప్పా, ఇప్పుడు ఇద్దరు పుడతారు, ఒకరికి సంబంధం ఉండదు. ఒకరికి తొందరగా అందుతుంది, ఒకరికి తొందరగా అందదు. దానివల్ల మనం భయపడే అవసరం లేదు ప్రజల వర్క్ కోసం. నేను చెప్పాను, మా అమ్మకి 5 yearsకి ప్రెగ్నెన్సీ వచ్చింది, నాకు మా అమ్మ సాల్ వచ్చిందని చెప్పు. మా అత్తయ్యకి 10 yearsకి వచ్చింది ప్రెగ్నెన్సీ, ఆ సాల్ వచ్చిందని చెప్పా లాస్ట్కి ఆ అమ్మాయికి. అదే ఆ అమ్మాయి ఫాలో అయింది, దానివల్లే ఫాలో అయింది. అందువల్ల ఆ అమ్మాయికి ఈ రోజు 7th month హ్యాపీగా ఉంది. వేరే వాళ్ళు అడిగినప్పుడు మనం బాధపడాల్సిన అవసరమే లేదు. వేరే వాళ్ళు ఎవరు పడకూడదు అనేది కరెక్టా? కరెక్ట్. బాధపడకూడదు, అంతే. అది అంతే. బాధపడకూడదు. బాధపడ్డామంటే మనం మానసికంగా అయిపోయినట్టు ఇంకా లెక్కన. ముందు ఎంత హ్యాపీగా హస్బెండ్ ఎంత మూడీగా ఉన్నా అతన్ని సంతోషపెట్టి మనం ఇదిగా ఉంటేనే మన ప్రెగ్నెన్సీ ఈజీ. అది నువ్వు ఎప్పుడు ఆ నిర్ణయం తీసుకున్నావు? ఎందుకంటే వేరే వాళ్ళలాగా కాదు నీకు. అవును. అబార్షన్స్ అయిపోయి పెద్ద హాస్పిటల్స్ పోయి నీకు కష్టం అనేటప్పుడు నీకు ఎట్లా ఆ మార్పు, ధైర్యం వచ్చింది? ఎందుకంటే నాకు మా తోడుకోళ్ళ పిల్లల్ని దత్తత తీసుకోమనేసరికి నాకు పట్టుదల వచ్చేసింది. అది ఏమనుకున్నావు అప్పుడు? ఏం నిర్ణయం తీసుకున్నావు? నేను ఎట్టి పరిస్థితిలో నా ప్రెగ్నెన్సీ నాకు రావాలి, నా బిడ్డని నేను తీసుకోవాలి అని చెప్పుకున్నాను. అది అప్పుడు ఆ భయం అంతా వదిలేశాను. ఆ భయం అంతా అప్పుడు వెళ్ళిపోయింది నాకు. అది ఫస్ట్ మెయిన్. అది మన మనసులో ఎప్పుడు తీసేస్తాం ఆ భయాన్ని, ఆటోమేటిక్ ప్రెగ్నెన్సీ వస్తుంది. అట్లా ఆలోచించండి ముందు. ఎందుకంటే నేను చాలా బాధపడ్డాను. ఎన్ని అబార్షన్లు అయినాయో. 7th month పాప పుట్టిగా నాకు గుంటూరులో ఇదైపోయింది. ఎవరు ఏం చేయలేకపోయాను. తర్వాత బాబు అప్పుడు ఇంకా మేడం దగ్గరికి ప్రెగ్నెన్సీ అని ఇంట్లో నేను చెప్పలేదు అసలుకి. ఏంటి అక్కడ ప్రెగ్నెన్సీ అయి నేను కార్ తీసుకొని వస్తే, మీ కోడలు ప్రెగ్నెన్సీ కదా, ఎట్లా ఉంది, ఉందా పోయిందా అన్నట్టుగా మాట్లాడేవాళ్ళు జనాలు. అంటే విలేజ్ కదా, సిటీలో అయితే నీకు ఎవరు పట్టించుకోరు. విలేజ్లలో ఇట్లాంటివన్నీ ఎక్కువ అవుతుంది. ఆ టైంలో నేను కార్ తీసుకోకుండా బస్సులో వచ్చేసాను, అందరికి తెలియకూడదు అనేసి. బస్సులో వచ్చేసి మేడం దగ్గరికి తెల్లారే ముందు అటెండ్ అయిపోయాను. మేడం ఇది పరిస్థితి, నేను ఇక్కడే ఉండిపోతాను, నేను మా ఊరు వెళ్ళను, బిడ్డను తీసుకుంటేనే మా ఊర్లో కాలు పెడతానని చెప్పాను. విశాలక్ష్మి సిస్టర్ ఉన్నారు, తను చాలా కౌన్సిలింగ్ చేసింది నాకు. మొత్తానికి మెయిన్ నిజంగా మేడం ఎట్లా చెప్తే ప్రతిరోజు ఆమె దగ్గర కౌన్సిలింగ్ ఇప్పించేది నాకు వచ్చినప్పుడు నా భయంతో. అట్లా ఇచ్చిన తర్వాత నేను అదంతా తీసేసుకున్నాను. అసలుకి నా హస్బెండ్ లేకపోయినా నాకు ఇల్లు తీసి ఉంచాను, నేను ఒక్కదాన్ని ఉంటానని చెప్పి అంత పట్టుదలగా ఇల్లు తీసుకుని ఉన్నాను ఇక్కడ. ఫ్యామిలీ పెట్టండి ప్రతి ఒక్కరు ఎంతో ఇదిగా అనుకుంటారు, విచిత్రంగా అనుకుంటారు.
ఎవరు ఏమనుకున్నా నాకు భయం లేదు. నా ఫ్యామిలీ నా బిడ్డ నాకు కావాలి అని నేను ఫ్యామిలీ పెట్టా. ఫస్ట్ టైం ఫ్యామిలీ పెట్టా, సెకండ్ టైం ఇక్కడే ఫ్యామిలీ పెట్టాను. సెకండ్ బాబు అప్పుడు కానీ వద్దనుకున్నాం. మేడం ఒకటే చెప్పింది, ఫస్ట్ బాబు వచ్చాడు కదా, సెకండ్ బాబు వస్తాడు, ఏమవుతుంది, నీ అదృష్టం అంతే అని చెప్పింది. సెకండ్ టైం కానీ బాబుతాడు అంటే నాది అదే 2 ఉండటం వల్ల బిడ్డ నాకు పెరగదనమాట. లోపల ప్రెగ్నెన్సీ నా బిడ్డ పెరగదు గర్భసంచిలో. అది 7th మంత్ వరకే మొయ్యగలుగుతుంది ఆ బిడ్డని, తర్వాత మొయ్యలేదు. నాకు వెయిట్ కానీ రాదు బిడ్డ. అట్లా ఉన్నప్పుడు ఎట్లా చేయాలనేది భయంతో నా అంత ఇదాన్ని ఎవరు పడరేమో అనిపించింది ఫస్ట్. కానీ 1 year దాకా కనీసం బెడ్ మించి దిగకుండా నేను మేడం దగ్గర చెప్పినట్టు విని చేసి అన్ని విధాలైంది. ఈరోజు నా బిడ్డలు హాయిగా ఉన్నారు, నేను హ్యాపీగా ఉన్నా. ఈరోజు సంతోషం అంటే ఇంట్లో హ్యాపీగా ఉన్నానంటే మేడం వల్లే హ్యాపీగా ఉన్నాను. ముందు మెయిన్ మీరు దూరము మేడం దగ్గరికి రాలేని ఈ టైంలో అనుకోవద్దు. ఫోన్ చేసినా మేడం ఎట్టయినా మీకు ఎవరికైనా కానీ మేడం ఏ టైంలో కానీ హెల్ప్ చేస్తుంది. అంటే నేను చూసాను పెద్ద పెద్ద హాస్పిటల్కి వెళ్ళా, నాకు ఎవ్వరు ఇంత హెల్ప్ చేయలేదు. నేను అదే చిన్న హాస్పిటల్ అనుకోవద్దు. ఎవరు పెద్ద పెద్ద హాస్పిటల్కి మనకి భయం చెప్తారు. ముందు మెయిన్ నీకు ఇంతే, ఇంక నీకు రాదు, ఇంక మీకు చేయరు అని మాట్లాడతారు. కానీ మేడం అట్లా చెప్పదు, మీకు వస్తుంది అని చెప్తుంది. ఈ హాస్పిటల్కి వస్తే ఒక హాస్పిటల్ అనిపించదు. సిస్టర్లను చూసుకున్నా మేడం చూసుకున్నా ఎవరైనా కానీ ఎంత ఆప్యాయంగా పలకరిస్తారు. రిలేటివ్స్ లోగా పలకరించారు అట్లాగా. అట్లా ఉంటుంది మనకి. వాళ్ళ పలకరించి బలమే మనకి సగం బలం ముందు. అట్లా మీరు ఎవరైనా అదే పని చేయండి, ఎవరికి రాకుండా ఉండేదే ఉండదు అని నా ధీమాది. ఎందుకంటే నాలో వచ్చింది కాబట్టి నేను అంత హ్యాపీగా చెప్పగలుగుతున్నాను. అంత పట్టుదలగా ఉండాలి ముందు మెయిన్. చదువులో ఈరోజు మార్కులు రావాలి అంటే ఎంత కష్టపడతాం, చదువుతాము. అదే చదువు మన ప్రెగ్నెన్సీకి కానీ పెట్టాల్సిన పరిస్థితి ఇప్పుడు. అర్థమైంది కదా. ఏంటంటే ఇప్పుడు ఈ రోజు ఎగ్జామ్ ఉంది, ఎగ్జామ్కి ఎంత కష్టపడతాం మనం చదవాలంటే. అట్లాగే హస్బెండ్ని ఒప్పించాలి, మన పట్టుదల ఉండాలి, అన్నీ ఉంటేనే ఈ రోజు మనం నిలబడతాం. ఇప్పుడు అందరూ ఇండివిజువల్ ఫ్యామిలీలు ఎవరు ఉండదు ఎక్కువగా. జాయింట్ ఫ్యామిలీలు అయితే ఇబ్బంది పడాలి. అందరు సపరేట్ ఫ్యామిలీలు కాబట్టి ఎవరు దాని గురించి ఆలోచించే అవసరం ఉండదు. ఇప్పుడు కమ్మేడ్ ఫ్యామిలీ అనుకో, అమ్మ అత్త మామ ఏమన్నా అంటారేమో చేస్తారని భయం ఉంటుంది. అట్లాగా లేదు కాబట్టి ఎవరి ఫ్రీడమ్ వాళ్ళకు ఉంటుంది కాబట్టి ఈ రోజు దాని గురించి అంత ఆలోచించే అవసరం లేదు నేను అనుకుంటున్నా. 5 years తిరిగాను నేను మొత్తం. 5 years నాకు ప్రెగ్నెన్సీ వస్తుంది అది నిలబడట్లేదు. దానివల్ల నేను చాలా సఫర్ అయిపోయాను. అది కరెక్ట్గా ఇక్కడికి వేరే మా రిలేటివ్స్ వాళ్ళు చెప్పారు, మేడం చెయ్యి అస్త్రాలు మంచిది అని చెప్పారనమాట. వాళ్ళు చెప్పంగానే ఇక్కడికి వచ్చాము, ఇంకా అంతే నిలబడిపోయాము. అదే ఇంకా ఈ రోజుకి 15 years నుంచి ఈ హాస్పిటల్కి కొంచెం బాగాలేకపోయినా ఏ హెడేక్ వచ్చినా మేడం దగ్గర వింటే నాకు మెడిసిన్ వాడకుండా తగ్గిపోతుంది. ఈ రోజుకి కానీ ఏ హాస్పిటల్కి వెళ్ళను, ఇదే హాస్పిటల్కి వస్తాను. మేడం ఏంటంటే ఏదో ఒక చిట్కా చెప్తుంది, ఈ రకంగా ఉండమ్మా ఈ రకంగా అని చెప్పేస్తుంది అంతే. అది ఇంకా మనకి ఏం ఉండదు. మనం మెడిసిన్ ఎక్కువ వాడకుండా మన బాడీలో పాడైపోవడం తప్ప ఏం ఉండదు. అది మేడం దగ్గరికి వస్తే నాకు మెడిసిన్ తక్కువ ఉంటుంది, అందువల్ల నాకు బాగా నచ్చుతుంది అనమాట. అది మనకి ఏంటంటే భయం. ఇప్పుడున్న పద్ధతులు ఏంటంటే ప్రెగ్నెన్సీ వస్తుందో కొంచెం లేట్ అయిందంటే రాదేమని ఇంట్లో పేరెంట్స్ భయపెట్టడం ఒకటైతుంది. ముందు లేట్ అవటం ఇంకా రాదు అనేది చెప్పటం వల్ల మనం ఎక్కువ ఇదైపోతున్నాం. అదొకటి. హస్బెండ్స్ అనేవాళ్ళు కోఆపరేషన్ ఇవ్వండి ముందు మెయిన్. అది ఒక్కటి ఫస్ట్. ఎందుకంటే ఆడవాళ్ళు ఎంత నరకం పడుతున్నారంటే అంత నరకం పడుతున్నారు. పిల్లలు లేకపోతే ఎవరికైనా బాధే, హస్బెండ్కైనా బాధే, వైఫ్కైనా బాధే కదా. ఇప్పుడు మీరు బాగా సంతోషం పెట్టానుకో వాళ్ళకి ఆటోమేటిక్ వచ్చిందనుకో వాళ్ళకి సంతోషం. అదొక్కటి. మీరు ఇంత కౌన్సిలింగ్ మీకు ఎవరికి ఏం అంత అవసరం ఉండదు. హస్బెండ్స్ ఎప్పుడు సపోర్ట్ ఉంటుందో ఆడవాళ్ళకి అదే మనకు సగం బలం ఉంది మెయిన్. థ్యాంక్ యూ.